వెల్కమ్ టు కృష్ణాస్ పాఠశాల. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎట్లా చేద్దామో చూద్దాము. ముందుగా ఇవి నానబెట్టి పొట్టు తీసుకొని ఎండబెట్టినవి, పొట్టుతో ఉంటే మంచిది కాదు హెల్త్ కానీ పొట్టు తీసి ఎండబెట్టి పెట్టుకున్నవి. బాదాము 2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు, ఏదైనా తీసుకోవచ్చు కప్పు, ఏదైనా వేరే కొలతతో తీసుకోవచ్చు. 1 కప్పు పిస్తా రోస్టెడ్వి, 1 సగం కప్పు కిస్మిస్, సగం కప్పు పంకిన్ సీడ్స్, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, కాజు సగం కప్పు, ఇవి ఖర్జూరు గింజలు తీసినవి 3 కప్పులు, 1/2 కప్పు గసాలు. ఇవి ముందుగా ఎట్లా చేద్దామో చూద్దాము. కొంచెం నెయ్యి, తగినంత నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత బాదం వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఈ బాదాము ఎప్పుడైనా సరే నానబెట్టి పొట్టు తీసుకొని తింటే ఒంటికి చాలా మంచిది, అందుకే ఇట్లా చేస్తున్నాను. ఓవర్ నైట్ నానబెట్టి పొట్టు తీసి ఎండబెట్టాలి, ఎండబెట్టి వాడుకోవాలి. హెల్త్కి మంచిది. ఇట్లా చేస్తే పొట్టుతో తింటే అంత మంచిది కాదు అని. ఇది అయిపోయినాయి, ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా తీయాలి. ఇప్పుడు ఇందులోనే కాజు వేసుకోవాలి. కాజు కొంచెం ఫ్రై అవుతుంటేనే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి ఇట్లా రోస్ట్ వేసుకోవాలి లైట్గా. ఇవి కొద్దిగా వేగినప్పుడే ఇందులో గసాలు వేస్తున్నాను. గసాలు తొందరగా వేగుతాయి, కొంచెం వేగితే చాలు. ఇవి వేగిపోయినాయి, వేస్తుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇది ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఈ ఖర్జూరం వేయించుకోవాలి. కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది రోస్ట్ అయినాయి, లైట్గా తీసేస్తున్నా. ఇప్పుడు ఈ చల్లారించిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ పిస్తా నేను రోస్టెడ్ కాబట్టి వేయించట్లేదు. ఇప్పుడు ఇది చల్లారి బాదాము ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొంచెం రఫ్గా చేసుకోవాలి. పల్స్ మోడ్లో తిప్పాలి. ఇట్లా పల్స్ మోడ్లో తిప్పాలి. కొంచెం పొడైంది అయినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లోనే ఖర్జూరం వేసి పేస్ట్ చేయాలి. కొద్దిగా 2 ట్రిప్లు వేస్తున్నాం. ఇప్పుడు ఇది కొంచెం మిక్సీ పట్టింది, ప్లేట్లోకి వేస్తున్నా. ఇది ఇంకొక వాయి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అయింది, తీసి ప్లేట్లోకి వేస్తాను.
ఇప్పుడు దీంట్లో అన్నీ ఒకటొకటి వేసుకోవాలి. పిస్తా వేస్తున్నాను, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్, గసాలు, ఇప్పుడు ఫ్లేవర్ కొరకు కొంచెం ఇలాచి పొడి వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. నెయ్యి ఒక 2 చెంచాలు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కలపాలి. ఇప్పుడు ఇది దీంట్లో ఈ ఖజూర్ పేస్ట్ వేసి కలిసేటట్టు కలపాలి మొత్తం. ఇప్పుడు దీంట్లో కలిపి వస్తలేదు, దీంట్లో కడాయిలోకి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అవసరం ఉంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఒక 2 చెంచాలు వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. ఇది లడ్డులాగా చుట్టేయడమే. ఇట్లా డ్రై ఫ్రూట్స్తో చేసి పెడితే పిల్లలకి పెద్దలకి చాలా బలము. రోజుకు ఒకటి తిన్నా మంచిది, హెల్త్కి అన్నిటికీ మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో ఇంకా వేరు మిగతాయి కూడా వేసుకోవచ్చు, వాల్నట్స్ అవి. ఇది చాలా చాలా మంచిది హెల్త్కి. ఇట్లా అన్ని లడ్డూలు చేసుకోవడమే. ఈ లడ్డూలు చుట్టడం అయిపోయింది. ఇది ఎన్నైనాయి. ఇట్లా చేసుకొని మీరు కూడా చేసుకొని తింటే హెల్త్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.